అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యుఫోరియా నుంచి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ మరో కొత్త పాట విడుదలైంది. లోకమే పేరుతో వచ్చిన ఈ 4వ సింగిల్ మనిషికి తనతో తనకే జరిగే అంతర్గత సంఘర్షణను ఆవిష్కరిస్తుంది. బుధవారం సాయంత్రం 4:05 విడుదలైన ఈ పాట యువతలోని భావోద్వేగాలను తట్టిలేపేలా ఉందని మంచి స్పందన వస్తుంది. బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్పై NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఫిబ్రవరి 6న విడుదలవుతున్న నేపథ్యంలో సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందుకున్నారు సుమన్ బాబు. స్వామివారి ఆశీస్సులు ఎర్రచీర సినిమాకు మెండుగా ఉన్నాయని చెప్పారు. వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎర్రచీర సినిమాను చూసి ఆదరించాలని కోరారు. 250కు పైగా థియేటర్లలో తమ సినిమా విడుదలవుతుందని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకులందరూ ఫిబ్రవరి 6న తప్పకుండా థియేటర్లకు వెళ్లి ఎర్రచీర సినిమాను ఆస్వాదించాలని విన్నవించారు. అందరికీ నమస్కారం. మా తెలుగు ప్రేక్షకులందరికీ రేపు ఫిబ్రవరి 6 ఎర్రచీర సినిమా రిలీజ్ అవుతుంది. దానికోసం మా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం కోసం ఇవాళ ప్రమోషన్స్లో భాగంగా స్వామివారిని అత్యద్భుతమైన దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు ఎర్రచీర సినిమాకి 100% ఉంటాయని స్వామివారి కృపకు పాత్రలవుతున్నాను. ప్రతి ఒక్కరూ, వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎర్రచీర చిత్రాన్ని చూసి ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెంబర్ ఆఫ్ థియేటర్స్ రిలీజ్ అవుతుంది. 250+ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎర్రచీర చిత్రాన్ని ఆదరిస్తారని, ఫిబ్రవరి 6వ తారీఖు అందరూ థియేటర్లోని సినిమా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో మంచు విష్ణు సారథ్యంలోని అవా ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో అవా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ప్రారంభమైంది. ఈ పోటీకి టాలీవుడ్ హీరో నిర్మాత విష్ణు మంచు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3000కు పైగా షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు వచ్చాయి. వీటిలో టాప్ 100 షార్ట్ ఫిల్మ్స్ని ఎంపిక చేశారు. ఈ లఘు చిత్రాలను అవా ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్లో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ 100 షార్ట్ ఫిల్మ్స్ నుంచి టాప్ 15ను ఎంపిక చేసి ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరగనుంది. ఈ ప్రక్రియ అనంతరం మార్చి 19న విజేతను ప్రకటించనున్నారు. విజేతగా నిలిచిన వారికి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో 10 కోట్ల బడ్జెట్తో ఫీచర్ ఫిల్మ్ తెరకెక్కించే అవకాశం లభించనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పవన్ హరీష్ కాంబోలో ఇంతకుముందు వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ గడ్డపై చలనచిత్ర రంగానికి పునర్వైభవం తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 ప్రక్రియ ఇప్పుడు ముమ్మరమైంది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 జ్యూరీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రతిష్టాత్మకమైన అవార్డుల ఎంపిక ప్రక్రియపై కీలక చర్చలు జరిపారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మారకార్థం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా కళాకారులను, సాంకేతిక నిపుణులను గౌరవించాలని నిర్ణయించారు. అవార్డుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించాలని జ్యూరీ సభ్యులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాల ఎంపిక కోసం ఇప్పటికే నటి జయసుధ నేతృత్వంలో 15 మంది సభ్యులతో కూడిన జ్యూరీ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ అవార్డుల దరఖాస్తు గడువును ఫిబ్రవరి 3 నుండి ఫిబ్రవరి 5 వరకు పొడిగిస్తూ తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్రాజు నిర్ణయం తీసుకున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. మార్చి 27న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తాజాగా కొత్త విడుదల తేదీని టీం ప్రకటించింది. ఈ సినిమా ఏప్రిల్ 30న వస్తుందని తెలిపింది. ఈ మేరకు కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదల తేదీని ప్రకటించిన కొన్ని క్షణాల్లోనే పెద్ది కొత్త రిలీజ్ డేట్ను అనౌన్స్ చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇది మార్చి 26న రానుంది. నెల వ్యవధిలోనే బాబాయ్ అబ్బాయిల సినిమాలు విడుదల కానుండటంతో అభిమానులు ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా బాక్సాఫీస్ ముందుకొచ్చి ఘన విజయం అందుకున్న మనశంకర వరప్రసాద్ గారు ఓటీటీ విడుదలపై కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి తొలి వారంలో జీ5లో స్ట్రీమింగ్ కానుందంటూ రూమర్స్ వచ్చాయి. దానిపై క్లారిటీ వచ్చింది. తమ ప్లాట్ఫామ్పై స్ట్రీమింగ్ చేయనున్న సినిమాల జాబితాను సదరు సంస్థ తాజాగా అప్డేట్ చేసింది. అందులోనే మనశంకర వరప్రసాద్ గారు పరాశక్తి సినిమాలు వివరాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ గారు ఈ నెల 11న శివకార్తికేయన్ మూవీ పరాశక్తిని ఈ నెల 7న రిలీజ్ చేయనున్నట్లుగా జీ5 వెల్లడించింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారులో మరో హీరో వెంకటేష్ సందడి చేసిన సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలో 300+ క్రోర్స్ కలెక్షన్లు రాబట్టిన ప్రాంతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పరాశక్తి విషయానికి వస్తే శివకార్తికేయన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో సుధా కొంగర తెరకెక్కించారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం జనవరి 10న కేవలం తమిళంలో విడుదలైంది. తెలుగులోనూ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ చేయలేదు. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. శరవణన్ స్టోర్స్ యజమాని అరుల్ శరవణన్ తన సినీ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. ది లెజెండ్ చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పుడు తన రెండో ప్రాజెక్టుగా లీడర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ను బుధవారం ఘనంగా విడుదల చేశారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండే లోతైన అనుబంధాన్ని ప్రధాన అంశంగా తీసుకుని ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు గ్లిమ్స్ చూస్తుంటే స్పష్టమవుతుంది. ముఖ్యంగా గ్లిమ్స్లో వినిపించిన పిల్లలకు తండ్రే హీరో అనే సంభాషణ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఎక్కడా రాజీ పడకుండా భారీ వ్యయంతో ప్లాన్ చేస్తుంది. శరవణన్ ఈ చిత్రంలో మరింత స్టైలిష్ లుక్లో కనిపిస్తూ తన నటనతో పరిణితి చూపిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ భూపతిరాజు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మారెమ్మ. మంచాల నాగరాజు దర్శకత్వంలో రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మోక్ష ఆర్ట్స్ బ్యానర్పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్లో భాగంగా టీజర్ను బుధవారం విడుదల చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. తెలంగాణలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ కథాంశం ఒక గ్రామంలో ప్రబలిన వింత వ్యాధి, ఆ గ్రామ దేవత మారెమ్మ తల్లికి సంబంధించిన పవిత్రమైన ఎద్దు అదృశ్యం కావడం చుట్టూ తిరుగుతుంది. ఈ గంభీరమైన పరిస్థితుల మధ్య దేవత ఎద్దును కాపాడే యువకుడిగా మాధవ్ తన నటనతో ఆకట్టుకున్నారు. తొలి సినిమా అయినప్పటికీ మాధవ్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది. శరీరంలో వచ్చే మార్పులు గమనించాలని నిర్లక్ష్యం చేయకూడదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్యాన్సర్పై అందరిలోనూ అవగాహన రావాలన్నారు. గతంలో నా స్నేహితుడు ఒకరు క్యాన్సర్ బారిన పడితే వెంటనే గమనించి వైద్యం తీసుకున్నాడు. దాన్ని నివారించగలిగాం. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి హాయిగా ఉంటున్నాడు. శరీరం చెప్పే మాట అందరూ వినాలి. నాకు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్యం చేయకూడదు. మన అలవాట్లు, వాతావరణం, వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మొదటి దశలోనే దాన్ని గుర్తిస్తే 90% తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కిమ్స్ నుంచి నాకు ఆహ్వానం వస్తుందనిగా నేను ఊహించేది. వచ్చిన వెంటనే ఇది దైవికం. నేను అనుకున్నటువంటి ఇచ్చ ఏదైతే కనుక నా కోరిక ఉందో అది చాలా బలీయమైంది. కాబట్టి వెంటనే నేచర్ నాకు ఈ అవకాశం కల్పించిందని దాన్ని వెంటనే మిరమేషాలు లెక్క పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఎస్ అని నేను చెప్పడం జరిగింది. అందుకని నాకు తెలిసినట్టు భాస్కరరావు గారు కూడా ఫోన్ చేసి ఇలా ఆహ్వానం వచ్చింది రమ్మంటారు. ఏం క్రాస్ చెక్ చేయలే, పిలిచారు వెళ్ళటం అని చెప్పేసి 5 నిమిషాల్లోనే మా ఇంటికి వచ్చి ఉంటే ఒక మధు గారికి ఒక కాఫీ చేసి నేను వస్తున్నాను, మీరు బయలుదేరి వెళ్ళిపోయి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అనడం జరిగింది. ఇది ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. దీని మీద నాకు అవగాహన ఎంతో కొంత ఉన్నది. ఎందుకంటే నాకు మెడికల్గా నాకు ఎంతో
మంది ఫ్రెండ్స్ ఉండబట్టి వాళ్ళ నుంచి తెలుసుకున్న విషయాలు ఇదో ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ ఈ దిశగా నేను వెళ్తున్నప్పుడు నేను కూడా నాకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఏమో అన్న దృష్టితో ఎప్పుడు కూడా ఉంటాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే మన బాడీ మనకి తెలియజెప్పుతుంది మనం ఏమిటి, మనం ఎలా ఉన్నాం, మన కండిషన్ ఎలాగ ఉందనేది మన బాడీ ఎప్పటికప్పుడు మనకు తెలియజెప్తుంది. మన బాడీని వినే లెవెల్కి మనం కనుక సెన్సిటైజ్ అయితే, ఆ సున్నితత్వాన్ని మనం అలవరుచుకుంటే చెప్తుంది. ఇందాక ఒక సర్వైవర్ చెప్పినట్టుగా ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఉంది, నాకు చిన్న ఇది ఉంది, బయాప్సీ ఉంటుంది, దాన్ని ఏముంటుందని, అది ఉంది, దాని ఏదో చిన్న గ్రూప్ అని వదిలేస్తాను. కానీ మా అబ్బాయి చెప్పిన దాన్ని బట్టి వెళ్ళారన్నారు. అది ఆయన కనుక తనకు ఉండి ఇదేమో ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని ముందే కనుక ఆయన అనుకుని ఉంటే కనుక ఎర్లీగా వెళ్తే కానీ దాని గురించి తెలిసి వచ్చేదేమో. అండ్ అలాగా ప్రతిదీ నాకు కూడా ఏంటంటే ఈ అవగాహనతో చాలామందికి కామన్గా వచ్చే వాటిల్లో ఓరల్ క్యాన్సర్స్ కానివ్వండి, లంగ్ క్యాన్సర్ కానివ్వండి, లేకపోతే మనకి మగవాళ్ళగా అయితే కనుక ప్రోస్టేట్ కానివ్వండి, లేడీస్ అయితే ఇది బ్రెస్ట్ క్యాన్సర్ కానివ్వండి, ఇలాగే సర్విక్స్ కానివ్వండి, ఇలాగే గర్భాశయం క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ బేసిక్గా తెలుసుకోవటానికి, టెస్టులు చేయించుకోవడానికి మన చుట్టూ ఎన్నో ఉన్నాయి. మనకి ఆ అవగాహన ఉండాలి, మనకు ఆ పుష్ ఉండాలి. మనకు రాదులే, మనం చాలా ఆరోగ్యంగా ఉన్నాం అని అనుకోవటానికి లేదు. నేను కూడా నా లైఫ్ స్టైల్ చాలా ఆరోగ్యంగానే ఉంటాను, చాలా హెల్దీ హ్యాబిట్సే ఉంటాయి. ఏది జంక్ ఫుడ్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఏమి తినను, ఎక్సర్సైజ్ చేస్తాను, అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగున్నాను కదా, నాకేంటి అనుకోకుండా ఎందుకు మనం చేయించుకోకూడదు అని ఫస్ట్ కోలన్ టెస్ట్ చేయించుకుని కొలనోస్కోపీ చేయించుకుంటే అక్కడ అనుకోకుండా పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ అనేది మన ఎవరో ప్రెస్ వాళ్ళు గబుక్కుని దాన్ని రిమూవ్ చేసిస్తే నాకంటే కనుక అబ్బా క్యాన్సర్ నుంచి తప్పించుకున్నట్టు ఆ క్యాన్సర్ సర్వైవర్ అని నన్ను అన్నారు. అంటే ఆ రాసిన ఆ జర్నలిస్ట్కి అవగాహన లేదు. నేను అవి బయాప్సీలో అది మ్యాలిగ్నెంట్ అయి ఉండొచ్చు, లేదా బినైన్ అయి ఉండొచ్చు, ఎవరు అయి ఉండొచ్చు, అది ఏది కాకపోవచ్చు. అది సో 1% ఛాన్స్ కూడా తీసుకోకూడదని నేను తీసుకున్నందుకు అక్కడ ఆ పాలిప్స్ రిమూవ్ చేశారు. క్లీన్ ఆఫ్టర్ మళ్ళీ 3-4 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాల్సి వస్తే కనుక వెళతాను, చేయించుకుంటాను. అదేవిధంగా ప్రోస్టేట్ సంబంధించి పిఎస్ఏ టెస్టులు చేయించుకోవడం అనేది నేను రెగ్యులర్గా చేయించుకుంటూ ఉంటాను అనమాట. ఇది ఎందుకు చేయించుకున్నానంటే ఇంత హెల్తీగా ఉన్నాం కదా, మనకి ఏం ఉండదు అనే నిర్లక్ష్య ధోరణి ఎక్కువ మందికి క్యాన్సర్ వచ్చే అవకాశాలని వస్తున్నాయి. అందుకని ఆ ధోరణి ఉండకూడదు. ప్రతి ఒక్కళ్ళు ఏమో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఎందుకంటే నా మిత్రుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చిన్ననాటి మిత్రుడు. అతను వచ్చిన సడన్గా నాకు లంగ్ క్యాన్సర్ వచ్చింది, లంగ్లో ప్యాచెస్ కనబడుతాయని చెప్పారు డాక్టర్లని. అదే ఎట్లాగా వచ్చింది అని, నీకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు కదా, నువ్వు స్మోకర్ కాదు, ఏ రకమైనటువంటి ఇవి లేవు, లంగ్ ఎందుకు వచ్చింది, మంచి అట్మాస్ఫియర్లోనే పల్లెటూరులో హాయిగా మంచి క్లైమేట్లోనే ఉంటుంటావు కదా వెదర్లో, ఎందుకు వచ్చిందంటే ఏమో తెలియదు అన్నాడు. ఒక్కోసారి ఎందుకు వస్తుందో తెలియదు, జెనెటిక్గా పెద్దల నుంచి రావచ్చు, అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు అది వచ్చినటువంటి వాటికి తన బాడీని తను విన్నాడు. లేదంటే తన డాక్టర్ మిత్రుల దగ్గరికి వెళ్ళి నాకు దగ్గు వస్తానే ఉంది, దగ్గు తగ్గట్లేదు, ఆయాసంగా ఉంటుంది, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గటలేదు అంటే, ఇన్ని మందులు వేసుకున్నా తగ్గటలేదంటే దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు అంటూ ఆ డాక్టర్ మిత్రుడు, ఆడు నా స్నేహితుడు, తను వేసిన లంగ్ సంబంధించినటువంటి సిటీ స్కాన్ అండ్ ఎక్స్రేలు తీసిన తర్వాత ఎక్కడో ప్యాచెస్ కనిపించి వెంటనే వెళ్ళిపో అంటూ హైదరాబాద్ పంపిస్తే నేను అతన్ని హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ అది చూపించడం చూస్తే ఇది క్యాన్సర్ తెలిసింది. అయితే ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి హీస్ నౌ ఆల్ రైట్, చాలా బాగుందని తగ్గిపోయింది. ఆ ప్యాచ్ స్మాల్ ప్యాచ్ అలాగే ఉండిపోయింది తప్ప అది పెరగటంగా ఏం లేదు లాస్ట్ గత 10 ఏళ్లలో. ఇట్లాగా మనం మన గురించి మన బాడీ ఏం చెప్తుందో వినాలి, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నాకు రాదులే, నాకు ఉండదులే అనుకోవడం వీలు లేదు. ఈ రోజున మన హ్యాబిట్స్ మూలంగా వస్తుంది, మనకున్న వెదర్ కండిషన్స్ బట్టి వస్తుంది, మనకి పేరెంట్స్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జెనెటికల్గా. సో ఏవైనా సరే 90% మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అడవి శేషు హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ యాక్షన్ మూవీ డెకాయిట్. ఈ సినిమా వాయిదా పడనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మార్చి 19న ఈ సినిమా విడుదల చేయాలని టీం భావించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో దీన్ని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శక నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. విభిన్న ప్రేమ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా
సినిమాలో తొలుత హీరోయిన్గా శృతి హాసన్ను అనుకున్నారు. కానీ ఆమె స్థానంలోకి మృణాల్ ఠాగూర్ వచ్చారు. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తయింది. మొదట ఈ సినిమాను గత ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని భావించారు. అయితే ఆ తేదీ మార్చి 19కి మారింది. ఇప్పుడు మరోసారి వాయిదా వేసి ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రానున్న వారణాసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఎన్నో రోజుల నుంచి అప్డేట్స్ కోసం ఎదురు చూసిన అభిమానులకు ఈరోజు చాలా విశేషాలు వచ్చేశాయి. చిత్ర బృందం ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారణాసి గురించి పంచుకుంది. దీంతో ఈ చిత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సినిమా గురించి రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. నాకున్న కొన్ని కమిట్మెంట్ల కారణంగా మహేష్ బాబుతో సినిమా ఆలస్యమైంది. లేదంటే 15 ఏళ్ల క్రితమే తీసేవాడిని. ఇప్పుడు వారణాసిని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఐమాక్స్లలో సందడి చేయనుంది. నేను సినిమాలు ఆలస్యం చేస్తాననే చెడ్డ పేరుంది. ప్రొడక్షన్ పనులు లేట్ చేస్తానని, వాయిదాలు వేస్తానని అంటారు. ఈ విషయంలో నెటిజన్లు కూడా చాలాసార్లు కామెంట్స్ చేశారు. వారణాసి 3 గంటల 20 నిమిషాల నిడివితో విడుదలవుతుంది. ఇంత ఎక్కువ నిడివిలో 3 నిమిషాల ఆసక్తిగా లేకపోయినా వెంటనే ఆడియన్స్ ఫోన్ తీసుకుంటారు. మేము అందుకే చాలా జాగ్రత్తగా ఎక్కడా బోర్ కొట్టకుండా దీన్ని రూపొందిస్తున్నాం. సినిమా 2 పార్ట్స్గా కాకుండా కేవలం 1 పార్ట్తోనే ముగిస్తాం. ప్రేక్షకుడికి ప్రతి క్షణం ఆసక్తి కలిగేలా, కొత్త అనుభవాన్ని ఇచ్చేలా దీన్ని తీర్చిదిద్దుతున్నామని రాజమౌళి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర ప్రభుత్వం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 సంవత్సరానికి గాను రాజేంద్ర ప్రసాద్కు ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. 4 దశాబ్దాలకు పైగా వెండి తెరపై వైవిధ్యమైన పాత్రలతో కోట్లాది మందిని అలరించడమే కాకుండా తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయిలో పెంచినందుకు రాజేంద్ర ప్రసాద్కి గౌరవం దక్కడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. సినీ దిగ్గజాలకు లభించే ఇలాంటి జాతీయ గుర్తింపులు తెలుగు జాతికి గర్వకారణమని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం రాజేంద్ర ప్రసాద్ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కూడా కలుసుకున్నారు. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనందుకు రాజేంద్ర ప్రసాద్కు పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనను సాదరంగా గౌరవించారు. భారతీయ చలనచిత్ర రంగానికి రాజేంద్ర ప్రసాద్ చేసిన విశేష సేవలను ఈ సందర్భంగా వారు చర్చించుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మరో సీనియర్ నటులు మురళీమోహన్కు కూడా ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం లభించడంతో పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు తమకు లభించిన ఈ గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అండ్ ఐ విష్ అండ్ ప్రే స్వామి గారు ఇక్కడ ఉన్నారు, మళ్ళీ మీరు కూడా ప్రే చేయండి నాతోటి. వారి మూవీ చక్కగా విజయవంతంగా ఆడాలని కోరుకుంటూ ఎంటైర్ ఎర్రచీర బృందానికి, కమ్యూనిజంలో ఎర్రదండ అని మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ. సో మీ ఎర్రజెండా కూడా చాలా కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నో ఏళ్ళగా ఎదుగుతూ ఉంది. మీ ఎర్రచీర కూడా ఎరుపుతోటి విజయవంతంగా ఆడాలని కోరుకుంటూ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సారీ ఫర్ కమింగ్ లేట్ అండ్ కామేష్ వాస్ కంటిన్యూస్లీ పర్సిస్టింగ్, బట్ ఐ స్పెషల్లీ కేమ్ టు సపోర్ట్ ది ఎంటైర్ team of Errachira, and I can feel that you must have spent your time and money to get this picture out, and my wholehearted best wishes to the entire team. నేను ఇక్కడ కూర్చున్నటువంటి సురేష్ కొండేటి మూవీ కూడా నెల్లూరు జిల్లాకు చేస్తున్నాను నేను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సుమన్కి ఒక మంచి భవిష్యత్తు ఉంది దీంట్లో. ఒక డైరెక్టర్గా, యాక్టర్గా తనకు మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం ఒక సైకలాజికల్గా ఒక లోకానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ, ఫస్ట్ హాఫ్ కానీ, ఇక ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ తర్వాత మూవీ చూస్తూ ఉంటే హైప్లోకి వెళ్ళిపోద్ది, మంచి పిచ్చిలోకి వెళ్ళిపోద్ది మూవీ. అందువల్ల పబ్లిక్ అందరికీ నచ్చుద్ది. ఎస్పెషలీ 6వ తేదీ డేట్ ఇవ్వటం ఆయన అదృష్టం. 6వ తేదీ రిలీజ్ కాబోయే సినిమాల్లో నిలబడేది ఒక ఎర్రచీరని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకు చెప్తున్నానంటే, మిగతా మూవీసు క్లాస్ మూవీసు, ఇది చాలా మాస్ మూవీ. బి సెంటర్లో, సి సెంటర్లో ఎక్స్ట్రాడినరీగా ఇది ఆడుద్ది. ఎవరైతే దీన్ని కష్టపడ్డారో వాళ్ళందరికీ భవిష్యత్తు ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చినటువంటి మన మధుయాష్ గారికి నమస్సమాదులు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన
ఐ మీన్ మధు గారు అండ్ ఐ మీన్ ఇది రిలీజ్ చేస్తున్నారు వెంకటరమణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడ్యూసర్ గారు అండ్ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సుమన్ గారు అండ్ సుభాష్ గారు, థ్యాంక్ యూ. ఈ మూవీ యాక్చువల్లీ ఫస్ట్ నుంచి అయితే చెప్పడం అయితే నాకు సుమన్ గారు నీ మూవీ అమ్మ, నీ మూవీ నువ్వు రావాలి, కంపల్సరీ ఉండాలి అని ఇదే చెప్పుకొచ్చారు. ఈవెన్ ట్రైలర్ కూడా చూసాక నాకు అదే అనిపించింది, ఇట్స్ కంప్లీట్ మై మూవీ, ఎందుకంటే నేనే కనిపిస్తున్నాను అంతా. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన నాకు మంచి టీం దొరికింది యాజ్ అ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ టీం అంతా. ఆల్సో చందు గారు కెమెరామ్యాన్, మీరు చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. సో థ్యాంక్స్ టు మై టీమ్, ఎంటైర్ టీమ్, అండ్ ఆల్ ది బెస్ట్ మీ అండ్ మై టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు గోపి విమలపుత్ర. నేను ఎర్రచీర సినిమాకి రైటర్ని. కొంచెం ఏమనుకోకుండా సినిమా గురించి చెప్పాలనుకుంటున్నాను. సహజంగా చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉండదు. అది బడ్జెట్ పరంగా లేదా కాస్టింగ్ పరంగా ఇట్లా రకరకాల డిఫరెన్స్లు మనం చూస్తూ ఉంటాం. కానీ మంచి సినిమాలు, సక్సెస్ఫుల్ సినిమాలు ఉంటాయి. ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు అంటే సహజంగా నాకు తెలిసి అన్నీ మంచి సినిమాలే, ఎందుకంటే చెడ్డ సినిమా తీయాలని ఎవరు అనుకోరు. తీసిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. కానీ ఇక్కడ నేను ముఖ్యంగా ఒక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎర్రచీర సినిమా తీయడానికి మేము పడ్డ కష్టాలు, సుమన్ సార్ నేను ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడు మాదొక 17-18 సంవత్సరాల జర్నీ ఫ్రెండ్స్గా. మేము బ్యాక్గ్రౌండ్ లేకుండా ఓన్లీ మా ఆశయంతో, మా కళతో, మా పట్టుదలతో ప్రారంభించిన సినిమా ఇది. ది బిగినింగ్ రేపు ఫిబ్రవరి 6వ తారీఖు నాడు, అంటే ఈరోజు నేను చెప్తున్నాను, అంటే ఆల్రెడీ నేను చాలా ప్రెస్ మీట్లలో ఈ సినిమా గురించి హర్రరు, యాక్షను, ఆ 23 మంది చేశారు, ఆ చీరదొకటి అన్నీ చెప్పేశా. ఇప్పుడు నేనేం కొత్తగా ఏం చెప్పేది ఏం లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు, ప్రేక్షకులకు కూడా తెలుసు. ఎర్ర చీర అంటే ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు అంతే. సో ఈ ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ఎర్ర చీర సినిమాని ప్రతి ప్రేక్షకుడు ఆదరిస్తారు. ఈరోజు నేను చూసింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ ఇట్ ఎవరీ ఏంటంటే, ఫస్ట్ నేను ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి చూసిన వెంటనే ఫస్ట్ బుక్ మై షో ఓపెన్ అయిందండి. బుక్ మై షో ఓపెన్ కాగానే బుక్ టికెట్స్ అని సప్తగిరి థియేటర్ ఓపెన్ అయింది హైదరాబాద్లో. అసలు అది చూడంగానే నాకు అనిపించింది, అసలు ఐ ఫీల్, ఎందుకంటే నేను ఎన్నో 4 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం నేను పడే తపన లాంటిది. అది చూసుకోవడం కోసం ఇన్ని సంవత్సరాలు పట్టింది నాకు. ఎందుకంటే సీజీ వర్క్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, ఏది ఒకటైనా సరే ఈ సినిమాకి సంబంధించి ప్రతిదీ కూడా నేను ఫీల్. దీని అంతటికీ కారణం మా కో ప్రొడ్యూసర్ ఎన్వి సుబ్బారెడ్డి గారు మరియు మా ద్రోణాదుల వెంకట్రావు అన్న. ఎందుకంటే ఈరోజు సినిమా రిలీజ్కి నా సినిమా ఒక మంచి సినిమాని బయట తీసుకురావాలి, ఇన్ని రోజులు లోపల పెట్టుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ సినిమాని చూపించి, ఇంతేగాక ఈ సినిమా సంబంధించి టెక్నీషియన్స్ అంటే ఇప్పుడు 1 by 1 ఇక్కడ యాక్చువల్గా పాపం అందరికీ సమయం లేదు. నేను కూడా ఎవరికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పలేదు, గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ఉందని చెప్పలేదు. చెప్తే అసలు హాల్లో కిక్కిరిసిపోయేది. జస్ట్ ఊరికనే ఈవెంట్ చేయాలి, ప్రెస్ మీట్ చేయాలని చేస్తున్నాము. కాబట్టి ఇందులో మాకు ఈ సినిమాకి ఫస్ట్ నుంచి ఎఫర్ట్ పెట్టి డే అండ్ నైట్ కష్టపడి ప్రతిరోజు, అంటే మార్నింగ్ 6 నుంచి మరుసటి 6 వరకు కూడా షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి. మా కారుణ్య చౌదరి, ఎందుకంటే ఈ అమ్మాయి ఈ సినిమాకి 1 ఆర్మీ షో, అంటే నేను ఎంత కష్టపడ్డానో దానికి డబల్ కష్టపడింది. అంటే నేను చెప్పకూడదు, అది మూవీలోనే చూస్తారు. ఇప్పుడు ఈ సినిమా ఎర్రచీర ద బిగినింగ్, ఈ సినిమా కోసం సుమన్ బాబు గారు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆయన గారు అంటే సినిమా అంటే కొంతమందికి ప్యాషన్ ఉంటుంది. ఆ ప్యాషన్తో ఏమవుతుందంటే వాళ్ళు ఇంట్లో నిద్ర కూడా పోరు. ఆయనకి ఏంటంటే ఆ సినిమా చేయాలి, రిలీజ్ చేయాలి, సినిమా చేయాలి, రిలీజ్ చేయాలి తప్పితే ఇంకొకటి లేదు. ఆ ప్యాషన్తోనే ఆయన ఎన్నో మానుకున్నారు. ఎందుకంటే మాతో పాటు మా స్నేహితులు కాబట్టి మేము చూస్తూ ఉన్నాము ఆయన ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు. ఈ అవుట్పుట్ అంతా కూడా రేపు 6th
రిలీజ్ అవుతుంది కాబట్టి గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఎందుకనంటే ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా ఏం కాదండి, చాలా దేనికి కూడా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టి ఖర్చుకు వెనకాడకుండా ఇది చేశారు. కాబట్టి ఆ సినిమాని ప్రేక్షకులు కంపల్సరీ ఆదరించాలి, గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఈ సినిమా థియేటర్లోనే చూడాలండి, ఎందుకంటే థియేటర్లో చూస్తేనే ఆ ఎఫెక్ట్స్ తెలుస్తాయి, లేకపోతే తెలియదు. కాబట్టి ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి అట్లాగే ప్రతి ఒక్క టెక్నీషియన్కి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఎర్రచీర టీంకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 20 సంవత్సరాల్లో ఈ రోజుని ఇక్కడ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేసేవారు, సో సురేష్ పట్ల చేసేవాళ్ళం 20 years బ్యాక్. ఇప్పుడు ఆయనే డైరెక్టర్గా, ఆయనే హీరోగా ఈ రోజుని ఈ సినిమా తీసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే వచ్చిన స్టేజ్ మీద ఉన్న పెద్దవారికి, మీడియా సోదరులకి, ఎదురుగున్న ఉన్న ప్రతి ప్రేక్షకులకి పేరున నమస్కారం చేస్తూ, సో నేను రైటర్గా ట్రై చేస్తున్న టైంలో సార్ నాకు పరిచయం అయ్యారు. సో 2-3 స్టోరీలు డిస్కషన్ చేసాము. తర్వాత మా ఇంట్లో ఇది రియల్గా 7 days మేము చాలా హార్బుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. సో ఈ స్టోరీ చెప్పినాక సార్కి అయితే నిద్ర పట్టలేదు. అంటే నిజమా అబద్ధమా అనే ఒక డైలమాలోకి వెళ్ళిపోయాం అనమాట. సో ఆ రకంగా కొంచెం అంటే సినిమా అయినా సరే కొన్ని ఫ్లేవర్స్ అవసరం కాబట్టి ఆ రకంగా అది క్రియేట్ అయింది. నాకు అసలు ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చాయండి. థ్యాంక్స్ టు సుమన్ సార్. ఈ సినిమా తర్వాత నాకు ఒక 2-3 ఆఫర్లు కూడా వచ్చాయి. ఈ ఇండస్ట్రీకి నాకు ఎవరైనా ప్రజెంట్ గురువు ఉన్నారంటే ఈ సార్ ద్వారా నేను ఇండస్ట్రీకి పరిచయాను. సో అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మధుయాష్ గారిని ఓ సినిమా వేదికలో చూస్తున్నాను. నేను 20 years బ్యాక్ నేను వార్తలు ఉన్నప్పుడు చాలా సినిమా ఫంక్షన్ అటెండ్ అయ్యేవారు. మీరు చాలా గ్యాప్ వచ్చింది, కానీ చాలా అద్భుతంగా మాట్లాడారు చిన్న సినిమాల గురించి. సో మీ ఎంకరేజ్మెంటు ఇలాగే ఉండాలని, చిన్న సినిమాలపై మరింతగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఎర్రచీర ఆయన చాలాసార్లు రిలీజ్ డేట్ పెట్టడం, నేను అది మీడియాకి పంపించడం, మీడియా వాళ్ళు ఇంకెప్పుడు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఎస్, February 6వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. చిన్న సినిమాలకి ఎన్ని కష్టాలు ఉంటాయి అన్నీ తెలిసిన వాడిని. నేను ఒక నిర్మాతని, ఒక డిస్ట్రిబ్యూటర్ని, అన్నీ నాకు తెలుసు. కాబట్టి అవన్నీ కూడా మర్చిపోయి నేను ఈ సినిమాకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి చేసుకుంటూ వెళ్ళాను. అలా సుమన్ బాబు గారు పడ్డ కష్టాలన్నీ, అంటే ఇక్కడ ఎంత ఎదిగితే లాగేవాళ్ళు కొంతమంది, కిందకి లాగేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవన్నీ ఛేదించి ముందుకెళ్ళి సక్సెస్ కొట్టినవాడే మగాడు. ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ బాబు అన్నట్టుగా ఈ సినిమా February 6th నిజంగా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈ సినిమాకి మన నెల్లూరు వెంకట్రావు గారు, నా సినిమాలు కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు, చాలా సినిమాలు చేశారు నా సినిమాలన్నీ కూడా. ఆయన మన సుమన్ గారికి చేదోడు వదోడు ఉంటూ ఆయన చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తాను. అలాగే సుభాష్ గారికి ఆయన వెన్నంటే ఉండి సుమన్ గారి గురించి ఏం చెప్పినా కానీ చేయటం, అట్లాగే ఈ సినిమాలో కూడా నేను చిన్న క్యామియో రోల్ క్యారెక్టర్ చేయటం నాకు చాలా హ్యాపీగానే ఉంది. అలాగే కారుణ్య చౌదరి గారు మంచి గ్లామరస్గా, మళ్ళీ భయపెట్టే ఆర్డర్ క్యారెక్టర్ రివీల్ చేయకూడదు కాబట్టి సో అన్ని. అలాగే ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది ఎంతమంది కాస్టింగ్ ఉన్నారు. రఘుబాబు గారు కానీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, వీళ్ళందరూ చాలామంది ఈ సినిమాలో మంచి కాస్టింగ్తో భారీగా చేస్తారు. నిజంగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చూసిన వాళ్ళకి బాగా నచ్చే సినిమా. నేను ఈ సినిమా చూశాను ఆల్రెడీ, చాలామంది చూసారు ఇక్కడ అందరూ కూడా. ఈ సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది. February 6th మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా ఈ సినిమా నిలవాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అలాగే మాటలు రాశారు ఈసారి ఎక్కువ మాటలు ఎందుకు మాట్లాడాయంటే పాపం లేట్ అయిందని అందరూ ఫీల్ అయినా కానీ మీ బాధ అంతా తెలుసు. అలాగే ఈ సినిమా ఆర్టిస్టులు అందరూ కూడా ఎంకరేజ్ చాలా అద్భుతంగా చేశారు చాలామంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇంక లేట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.